గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు చేరికలు కొత్తగా తలనొప్పి తీసుకొస్తున్నాయి. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చాలని భావిస్తున్న కాంగ్రెస్ వివిధ పార్టీల నుంచి కార్యకర్తలు నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. ప్రత్యర్థి పార్టీని బలహీనం చేసే ఉద్దేశంతో నాయకులను కొనుగోలు చేస్తుంది. దీంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి ఎమ్మెల్యేలకు ఎదురు తిరుగుతున్నారు. ఇక తాజాగా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడాన్ని తప్పుపట్టారు. వద్దు వద్దు ఇతర నేతలు వద్దు అంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. ప్రియా, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నటువంటి ఇతర పార్టీ నేతల చేరికలను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత కొంతకాలంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలనేటువంటి ఆలోచన కావచ్చు, అట్లాగే హామీలు అమలు చేయలేనటువంటి విషయాన్ని బలంగా నిలదీస్తున్నటువంటి నాయకత్వాన్ని కాంగ్రెస్ లో చేర్చుకుంటే ప్రజల దృష్టిని మరల్చొచ్చినటువంటి కార్యక్రమం ఆలోచన కావచ్చు. మొత్తం మీద గత కొంతకాలంగా చేరికలకు తెరదీసినటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సొంత పార్టీ కార్యకర్తల నుంచే పెద్ద ఎత్తున ఆందోళన ఎదురవుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. తాజాగా కాసేపటి క్రితం వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ క్యాంప్ కార్యాలయం దగ్గరికి పెద్ద ఎత్తున కొనిజర్ల మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కడ టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసి టెంట్లు వేసినటువంటి విషయాన్ని తెలుసుకొని కొనిజర్ల మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రామదాస్ నాయక్ క్యాంప్ కార్యాలయం చేరుకొని ఆందోళన చేపట్టారు. వద్దు ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవద్దు అంటూ అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ నినాదాలు చేశారు. ఆ పార్టీ నాయకులను చేర్చుకోవద్దంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వలస నేతలను తీసుకొచ్చి పదవులు కట్టబెడుతున్నారనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ మధ్య కాలంలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే ట్రెండ్ కనపడుతుంది. ఖమ్మం కావచ్చు, అక్కడక్కడ చేర్చుకున్నటువంటి వైరాలో కావచ్చు, కొంత పాలేరు ప్రాంతంలో కూడా చేర్చుకున్నటువంటి నేపథ్యంలో వర్గాలుగా విడిపోయినటువంటి కాంగ్రెస్ లో ఈ రకమైనటువంటి వ్యతిరేకత కనపడుతుంది. ఇతర పార్టీ నేతలను తీసుకురావడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అట్లే ప్రజలను కూడా ఈ చేరికలను అసహించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఒక పార్టీలో తిరిగి మళ్ళీ కాసేపటికే పార్టీ మారడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అయితే వ్యతిరేకిస్తున్నారో ప్రజల నుంచి కూడా ఆ రకమైన వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించిన అమలు విషయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కూడా ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవడంతో ఆ పార్టీ నాయకులు ఇతర ముఖ్య నేతలందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఈ పార్టీని బలోపేతం చేయలేక అట్లాగే ప్రజలలో నిలదీస్తున్నటువంటి నాయకత్వాన్ని సముదాయించలేక తీవ్ర తంటాలు పడుతున్నారు. ప్రియ, అండ్ అలాగే చూసుకుంటే సాంబా, ఇప్పుడు కార్యకర్తల వ్యతిరేకతను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? అండ్ అలాగే ఏదైనా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుందా కార్యకర్తలకు? గత కొద్ది కాలంగా డీసీసీ కేంద్రంగానే ఆందోళనకు దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే వివిధ మండల కేంద్రాల్లో దాంతో పాటు ఎమ్మెల్యేల కార్యాలయాల దగ్గర కూడా ఆందోళన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇన్ని రోజులు పార్టీని నమ్ముకున్నటువంటి తమకు అన్యాయం చేస్తున్నారు, కొత్తగా వచ్చినటువంటి నాయకులకు పదవులు కట్టబెడుతున్నారు అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. పార్టీని నమ్ముకున్నందుకు న్యాయం చేయాలనేటువంటిది వాళ్ళ ప్రధానమైన డిమాండ్ గా కనిపిస్తుంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ. రాజకీయ
దొంగని తీసుకోవద్దు. వాడు పెద్ద కిలాడి, వాడు పెద్ద దొంగ.